తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు పుష్కలమైన పాడి పంటలతో సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కేసీఆర్ పాలనలో ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని, సానుకూల సాగు విధానాలతో ఎన్నో రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, కానీ నేటి ప్రభుత్వ విధానాలతో తాత్కాలిక కష్టాలు తొలగి భవిష్యత్తు అంతా మంచి జరగాలి అని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిరంజన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు జాతు నాయక్ పెబ్బేరు, మండల నాయకులు మాజీ వైస్ చైర్మన్ కర్రిస్వామి వనంరాములు, ఎం రాజశేఖర్, ఎద్దుల సాయికుమార్, మాజీ కౌన్సిలర్స్ ఎల్లారెడ్డి, ఎల్లయ్య, గోపిబాబు, వేణుయాదవ్, సూర్యవంశంగిరి, సయ్యద్, జమీల్, చిట్యాల రాము తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, ముఖ్యంగా రైతులు, రైతు కూలీలకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పాడి పంటలతోన, పుష్కలమైనటువంటి ఉపాధులతోన తెలంగాణ సౌభాగ్యంగా వర్ధిల్లాలని చెప్పి కేసీఆర్ నాయకత్వాన వినూత్నమైనటువంటి అనేక రకాల సానుకూల విధానాలను అమలుపరిచినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం తాత్కాలికంగా కల్పిస్తున్నటువంటి ఈ ఇబ్బందులను, కష్టాలను అధిగమించి నిలదొక్కోవాలి. మీకు ఆ ధైర్యం ఉండాలని చెప్పి, మీరు ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, మళ్ళీ మంచి రోజులు మన రోజులే వస్తాయి. జై తెలంగాణ.